హలో అండి, చూడండి ఇది మామూలు గోధుమ పిండేనండి. ఫారం గోల్డ్ అండి, చిక్కీ ఆట. నేను షాప్లో అమ్మేదేను. దీంతో నేను చపాతీ చేస్తున్నాను. చూడండి, ఇక చూడండి వేసుకుంటున్నాను పిండి. ఇవ్వండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి, కలిసేటట్టు. ఇవ్వండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకోవాలండి, మొత్తం మిక్సింగ్ అయ్యేలా కలుపుకోవాలి. వీళ్ళంతా బాగా మిక్సింగ్గా కలుపుకోవాలండి. కలిసిపోయిందండి ఆయిల్ అంతా మంచిగా. ఇక చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా రావాలండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా చపాతీలు వస్తాయి. చూడండి, వాటర్ వేసుకొని కలుపుకుందామండి. ఇక వాటర్ వేస్తున్నానండి. చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి, ఎక్కువ తక్కువ కాకుండా. చూడండి, ఒక చేతితోటే ఇలా చేయాల్సి వస్తుంది. తడిపి చూపిస్తానండి. ఇలాండి, ఇలా అంతా కలుపుకోవాలండి బాగా. ఇక చూడండి, ఇలా తడిపేసి పెట్టుకున్నానండి. ఇగో మళ్ళీ చపాతీలు చేసి చూపిస్తానండి మీకు. ఇదండి, ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకోవాలండి. మంచిగా వస్తాయండి. ఈ పిండి తడుపుకునే దాంట్లోనే ఉంటుంది. చూడండి, ఇలా రౌండ్గా పలసగా పెద్దగా వస్తాయండి. అన్నీ ఇలా పేపర్ మీద వేసుకుంటామండి. ఇగో ఇలా అన్నీ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కాల్చుకోవాలండి. చూడండి, ఇలా కాల్చుకోవాలండి. ఇలా అటు ఇటు తిప్పుతుంటే కొంచెం బాగా పొంగుతాయండి.
ఇట్లా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా అన్నీ కాల్చుకోవాలండి. చూడండి ఇలా పొంగుతూ వస్తాయి మంచిగా. ఇలా కాల్చుకోవాలండి. చూడండి చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. చూడండి ఇలా పొంగుతూ వస్తున్నాయో. చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి. 2 ఏళ్ళతో దించుకొని తినచ్చండి, అంత స్మూత్గా వస్తాయి. చూపిస్తానండి నేను ఇలా ఉంటాయి. చూడండి ఇక చేశానండి. చూడండి దాంట్లో కాంబినేషన్ చిన్న మెంతం కూర పప్పు అండి. చూడండి ఇవ్వండి చిన్న మెంతం కూర పప్పు అండి. హార్వెస్ట్ చేశాను కదండి చిన్న మెంతం కూర, దాని పప్పు అండి. ఇక చూడండి ఇక మిక్సీ నుంచి చూపిస్తాను చూడండి. ఇక చూడండి ఇక చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. అలా పిండి తడిపి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.